దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం కూడి ఉండటానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 9, 10, 11 వచనాలు అందరం కలిసి చదువుదామా? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9, 10, 11. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కాల సమయంలో మరొక సన్నిధి చేరడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి. మీ హస్తాలు మాతో మీరు మాట్లాడండి. మా అవసరతలు, మా కొరతలు మాట్లాడండి. నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోనాను. మీకే మహిమలు ఆరోపిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్న అననీయ సఫీరాలు మనందరికీ కూడా బాగానే పరిచయం. ముఖ్యంగా బహుశా అనేక సందర్భాలలో ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తుంటాం. అయినప్పటికీ కొన్ని విషయాలు అక్కడ మనం పరిగెరుకోవటానికి ప్రయత్నిద్దాం. చూడగలిగితే అననీయ సఫీరా ఇరువురు కూడా భార్యాభర్తలుగా ఉన్నారు. మరి సఫీరా అన్న మాటకు అర్థం ఏంటంటే నీలకాంతము అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుడైన తరువాత ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై ఆ తరువాత మరి అనేకమైన రీతులుగా పరిశుద్ధాత్మునిగా మరి సంఘము మధ్య ఆయన సంచరిస్తూ జరిగించిన అద్భుత కార్యాలు అన్నీ ఇన్ని కాదు. అందుకని అపోస్తల కార్యముల గ్రంథములో దాదాపు సగము వరకు 12వ అధ్యాయము అటు ఇటుగా చూడగలిగితే పేతురు పరిచర్య మనకి కనబడుతూ ఉంటుంది. తర్వాత నుంచి పౌలు అపోస్తలుని కనబడుతూ ఉంటుంది. అందుకని మరి పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చి శిష్యులను ఆత్మపూర్ణులుగా చేసి వారి ద్వారా గొప్ప పరిచర్యను జరుగుతున్న రోజులవి. అందుకని వారందరినీ ఏమన్నామంటే ఆది అపోస్తలులు అన్నాం. ఏమన్నాం? ఆది అపోస్తలులు. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. యెరూషలేములో ఉన్న పెద్దలు వీరిని అనేక ప్రాంతాలకు పంపుతూ వచ్చారు. ఆ రీతిగా మన భారతదేశానికి పంపబడిన అపోస్తలుడు తోమా. హల్లెలూయా. బహుశా తోమా లాంటి పరిచర్య భారతదేశంలో ఎవరు కూడా చేసి ఉండరు.
ఆధునిక భారతదేశంలో విలియం కేరీ లాంటి పరిచర్య ఎవరు కూడా చేసి ఉండరు. అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా, అవసరతలకు అనుగుణంగా వారు చేసిన పరిచర్య. అంటే గమనించండి, దేవుడు ఆ రోజున ఆది అపోస్తలుల్ని తన ఆత్మచేత నింపి వాడుకున్నాడు. నేటికి ఆయన ఆత్మరూపిగా మన మధ్య సంచరిస్తూ మనల్ని ఆత్మచేత నింపుతూ శక్తిని ఇస్తూ ఆయన మనల్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే అప్పటి రోజుల్లో అప్పటి రాజుకు అనుగుణంగా తోమా కాస్త చేతులు కట్టుకొని బతిమలాడుకుంటూ పరిచర్యను కొనసాగించాడు. అప్పుడు అవసరతలు ఏంటంటే వాళ్ళకి విచిత్రమైన కట్టడాలు కట్టడం అనేది వాళ్ళకి అవసరమైంది. కాబట్టి తోమా ఒక తాపీ మేస్త్రి అయిపోయాడు. కొంతకాలం తాపీ మేస్త్రి అయిపోయి రాజు దగ్గర మీకు అయి కట్టి పెడతాను, ఈ కట్టి పెడతాను అంటూ అలాగ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. గమనించండి, అప్పటి కాల పరిస్థితులు అవసరతలకు అనుగుణంగా మరి ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఆధునిక భారతదేశంలో విలియం కేరీ కూడా అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా అప్పటి అవసరతలు ఏంటి, మూఢనమ్మకాలన్నిటినీ కొట్టివేయాలి. అందుకనే వాటన్నిటి మీద పోరాటం చేశాడు. స్కూల్స్ రావాలి, కాలేజెస్ రావాలి, విద్యను బట్టి ప్రజలు అభివృద్ధి పొందుతారు, చదువుకుంటే వీళ్ళందరూ కూడా మరి అవగాహన కలిగి జీవిస్తారని చెప్పి ఇవన్నీ విలియం కేరీ చేస్తూ వచ్చాడు. గమనించండి, అందుకనే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా, ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క పనిని ఖచ్చితంగా చేస్తారు. అందుకనే ఈ పంపబడిన వారు చేసిన పనులే మనం ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము 28 అధ్యాయాల్లో మనం చూస్తూ వస్తున్నాం. గమనించండి, ఈ 28 అధ్యాయాల్లో కూడా పరిశుద్ధాత్ముడు అద్భుత రీతిగా ఏ ప్రాంతాల్లో ఈ ఆది అపోస్తలులను వాడుకున్నాడో మనకి తెలుసు. అందుకని వారిలో పరిశుద్ధాత్మ ఎంత బలంగా పనిచేసిందంటే గమనించండి, అపోస్తలుల మాటకు వాళ్ళు విధేయత చూపి వారికి కలిగినదంతా కూడా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇదే గ్రంథంలో 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చూడగలిగితే, విశ్వసించిన వారందరూ ఎవరి యందు? దేవుని యందు విశ్వసించిన వారు, అపోస్తలులకు లోబడిన వారు, వీరందరూ ఏం చేశారు? ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదొక ప్రామాణికమైతే, ఆ రోజున అపోస్తలుల బోధకు ఇదొక ప్రామాణికమైతే, గమనించండి, అన్న హమ్మింగ్ వస్తుంది, గమనించండి. ఆ తర్వాత 45వ వచనంలో రాయబడి ఉంది కదా, ఇదియుగాక ఏది? అలా కలిగిందంతా సమిష్టిగా ఉంచుకోవటం మాత్రమే గాక వారు ఏం చేశారు? తమ చర స్థిరాస్తులను కరెక్టే చదువుతున్నారా మీరు? కరెక్ట్గానే చదువుతున్నారా? ఏం చేశారు వాళ్ళు? అమ్మి దగ్గర ఆగరా? అమ్మి పరిచర్య అంటే పోగేసుకోవటం కాదు, కొన్ని అమ్మాల్సి వస్తుంది. జనాలకి చెప్తే చేతకందనంగా ఉంటుంది, కానీ ప్రతి క్రిస్మస్ సీజన్లో సేవకులకి బట్టలు పెడతాం అనేది మన పరిచర్యలో ఒక ఆనవాయితీగా వస్తుంది. మొన్న డిసెంబర్కే డబ్బులు లేక ఒక అమూల్యమైన వస్తువు అమ్మి 20 మంది సేవకులకి బట్టలు పెట్టాం మనం. ఒక అమూల్యమైన వస్తువు, అది తిరిగి మళ్ళీ మనం సంపాదించుకోలేం. అమ్మి, తాకట్టు పెట్టి కాదు, అమ్మి. ఏమందాం దీన్ని? జనాలకి ఏంటంటే అంత చేయాలా అనిపిస్తూ ఉంటుంది, కానీ కొన్ని జరుగుతూ ఉండాలంటే. గమనించండి, చరా స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. గమనించండి, మనకు కూడా ఈక్వాలిటీ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది. సరిగ్గా చదువుకునేవాడికి అర్థం అవుతుంది, ఎగ్జామ్ కోసం చదివేవాడికి అర్థం కాదు. సరిగ్గా చదివంటే ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానత్వం. అది నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇది ఈక్వాలిటీ. ఇది ఈక్వాలిటీ. మరి ఈక్విటీ ఏంటి? నీకు 15,000 అవసరంలా, కాబట్టి నీ 15,000లో ఒక 5,000 ఏమకు అవసరం, కాబట్టి నువ్వు 10,000 తీసుకో,
ఈమెకి 20,000 ఇద్దాం. ఇది ఈక్విటీ. ఇది ఈక్విటీ. అందుకని ఏం చేశారు వీళ్ళు? అమ్మిన దాన్ని అందరికీ వారి 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 అక్కర కొలది పంచిపెట్టిరి. ఇటువంటి ఒక సత్సాంప్రదాయంలో ఆ రోజున అపోస్తలుల సంఘం అనేది, ఆదిమ సంఘం అనేది ఉంది. గమనించండి. అందుకనే అపోస్తలుల బోధ అని ఈ రోజున చెప్పుకు తిరుగునే వాళ్ళెవరూ కూడా పోగొట్టుకున్న వాళ్ళు కాదు, పంచిపెట్టిన వాళ్ళు కాదు, అమ్ముకున్న వాళ్ళు కాదు, అన్నీ పోగేసుకున్న వాళ్ళే. విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని పొందుకున్న వాళ్ళే. జనానికి కనిపించినప్పుడు మాత్రమే 3 మీటర్ల లాల్చి 3 మీటర్ల పంచితో కనిపిస్తారంతే. అది వాళ్ళ దృష్టిలో ఏంటంటే పంచి కట్టుకోవటమే అపోస్తలులు అని వాళ్ళ అభిప్రాయం. కానీ మరి ఈ కూడా పాటించాలిగా కదా, ఈ కూడా పాటించాలిగా. అందుకనే గమనించండి, ఆ రోజున ఆదిమ సంఘం ఇటువంటి మంచి క్రమంలో ఉంది. ఆ క్రమంలో ఉన్నప్పుడు అపవాది అననీయ సపీరాలను వాడుకున్నాడు. ఈరోజు మనం ఈ విషయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. 2వ అధ్యాయానికి మునుపు ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు సంఘం మీద వచ్చి వ్రాలాడో, వాళ్ళు ఆత్మచేత నింపబడినప్పుడు అన్య భాషలతో వారు మాట్లాడటం ప్రారంభించారో, అటువంటి గొప్ప కార్యాలు జరిగినాయి. వాటిని విశ్వసించిన వారందరూ ఏం చేశారు? వాళ్ళకి కలిగిందంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. కలిగిందంతా అమ్మేశారు. అపోస్తలులు ఏం చేశారు? అవసరతలో ఉన్నవారికి పంచిపెట్టేశారు. అందుకనే గమనించండి, చాలా సందర్భాలలో బిగబడితే అది ఎందుకు పనికిరాదు. ధారాళంగా ఇస్తూ ఉన్నాం అనుకోండి, వస్తూ ఉంటుంది కదా. ధారాళంగా ఇస్తూ ఉంటే ధారాళంగానే దేవుడు దయచేస్తూ ఉంటాడు. కానీ చాలామంది విశ్వాసులకు ఉండే అభిప్రాయం ఏంటంటే, ఇది ఇచ్చేస్తే నా అవసరత సంగతి ఏంటి, నాకున్నదే ఇది ఇచ్చేస్తే నా అవసరత సంగతి ఏంటి కదా. దీనివల్ల అనేకులు ఆశీర్వదించబడతారు అన్న సంగతి మనం ఆలోచించం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాడి పొట్టకు సరిపోతాయి. కొంచెం అది ఏమాత్రం కూడా సరిపోదు. చిన్నపిల్లలు ఇస్తారా అసలు? అంటారు. వాడు కూడా ఆ మూటని, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న మూటని అని ఉంటాడు. అసలైతే అనాలి కూడా, కానీ అన్నాడా? ధారాళంగా ఇచ్చాడు. ఎంతమందికి ఆహారం అయింది అది? అందుకనే గమనించండి, ధారాళంగా ఇచ్చిన వారికి దేవుడు కూడా ధారాళంగానే ఇస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రజలు దాన్ని విశ్వసించారు. అందుకని వారికి కలిగిందంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలులు వాటిని పంచిపెడుతూ ఉంటే దీంట్లో చిన్నపాటి డీవియేషన్ వచ్చేసింది. గమనించండి ఏం జరిగింది. అననీయ సపీరాలు అన్నవారు మొదటి 2 వచనాల్లో మనం చూడగలిగితే, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కుదిరితే మీ దగ్గర పెన్ను ఉంటే దాచుకొని దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఇద్దరు ఏకమై అమ్మారు పొలం, కానీ దాని వెలలో కొంత ఏం చేశారు? దాచుకొని తీసుకొచ్చి మిగిలింది ఇచ్చారు. గమనించండి, భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించారు, బాగానే ఉంది. కానీ దేవుని సన్నిధికి రావాల్సిన మొత్తం రాలా. దాంట్లో కొంత ఏం చేశారు? వీళ్ళు దాచుకున్నారు. అదే వారికి శాపముగా మారిపోయింది. గమనించండి, ఏదైతే దాచుకున్నారో అదే వారికి శాపంగా మారిపోయింది. మన్నాను కూడా కొంతమంది ఏం చేసేవాళ్ళు? దాచుకునేవాళ్ళు. అది తెల్లారికి మీరే చెప్తున్నారుగా, తెల్లారికి ఏమైపోయేది? అది పాడైపోయేది. ఇది దాచుకొని నువ్వు గారాభంగా, విపరీతమైన గారాభం అన్నమాట, మామూలు గారాభం కాదు కదా. పిల్లలకి సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పటం ఎంత ప్రాముఖ్యమైందో బాధ్యతలు తెలియజేయటం కూడా అంతే ప్రాముఖ్యమైంది. అందుకని హౌ దిస్ ఫెలో ఈజ్ గెటింగ్ దిస్ మనీ అనే సంగతి పిల్లలకు తెలియాలి.
తెలియాలంటే ఏం చేయాలి? టేక్ దట్ ఫెలో టు యువర్ వర్క్ ప్లేస్. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడికి తీసుకెళ్ళు. నువ్వెంత కష్టపడుతున్నావు వాడు చూస్తాడు. ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళు. వాడు ఎంత చెమట రక్తంగా మార్చి అవన్నీ కష్టపడుతుంటే జీతం వస్తుంది, ఆ జీతంతో వీడి ఫీజులు కడుతున్నాము అని వాడికి తెలియనివ్వండి. అప్పుడు వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతాడు. నువ్వేమో నొప్పి తెలియకుండా వాడికి అన్నీ ఇచ్చావనుకో. చాలా చాలా కాలం క్రితం మీకు చెప్పా, తండ్రికి బాధ్యత ఉండదు, పెద్దగా పట్టించుకోడు. అమ్మమ్మ మాత్రం నాయనమ్మ మాత్రం బయలుదేరి, అయ్యా పిల్లోడు చదవాలి, పిల్ల చదవాలి. ఆయన్ని బాధ్యతగా ఉండమని ఎవరు చెప్పరు. దీన్ని ఏమందాం మనం? మా కుటుంబాలు అంతేనండి అందామా? లేకపోతే అడిగి బాధ్యత నేర్పుదామా? ఈ రోజున చదువుకోవటం పెద్ద పనేం కాదు. ఈ రోజున ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడ పడేసినా చదువుకోవచ్చు. అంతేగాని మనం పుస్తకాలు ఇవ్వలేక కాదు, వర్షంలో తడిచినాయి కాబట్టి ఇచ్చాం మనం పుస్తకాలు. లేకపోతే మనం పుస్తకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే ఇస్తుంది. వర్షంలో ఈ ప్రాంతంలో పుస్తకాలు తడిచిపోయినాయి కాబట్టి ఇచ్చాం. అది గవర్నమెంట్ అన్ని ఇస్తుందిగా, మీకు తెలుసుగా. చదువుకోవడానికి ఏం బాధ. కానీ మన వాళ్ళు టైంకి వెళ్ళకుండా, టైంకి జాయిన్ అవ్వకుండా, మళ్ళీ దీనికి రికమెండేషన్లు, ప్రతి దగ్గర అన్ని రికమెండేషన్లే, జీవితాంతం రికమెండేషన్లు. అందుకనే గమనించండి, ఇది గారాబం అన్నమాట. అతి గారాబంతో చేసి వీడికి దాచిస్తారు చూడండి. ఎవరే దాచేస్తున్నావు నువ్వు? దేవునికి ఇవ్వాల్సినవి దాచి ఇలాంటి వాళ్ళకి ఇస్తే వీళ్ళు చదువుతారా? ఇంకా ఇది ఇప్పుడు జరుగుతుంది. చాలా చోట్ల జరిగేది ఇదే. మనమేమనుకుంటున్నామంటే దేవునికి ఏం తక్కువ, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని మనం అనుకొని వీటన్నిటిని దాచి మన సొంతానికి వాడుకుంటున్నాం. బహుశా అటువంటి మంచి క్రమంలో పెరిగిన అననీయ సపీరాలకు ఇలా దాచుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మరి గమనించండి. పేతురు వారికి నేర్పలేదా దాచుకోమని? వీరి ముందు కనిపించిన విశ్వాసులు అలా లేరే? విశ్వసించిన వారందరూ కూడా మొత్తం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు కదా. అందుకనే గమనించండి, దాచుకోవటం ఒకానొక రోజున అది వీరికి శాపంగా మారిపోయింది. అననీయ సపీరాలకు విశ్వాస జీవితంలో కూడా దాచుకోవటం అనేది శాపంగా మారక మునిపే గమనించండి, మనము కూడా దేవుని పరిచర్యకు ధారాళంగా ఇవ్వవలసిన వారమై ఉన్నాం. చూడగలిగితే ఆ రోజున అక్కర కొలది పంచిపెట్టారంట. ఎంతమంది అవసరతలు తీరాయో నాకు తెలియదు కదా. ఈ రోజున కూడా సంఘంలో వస్తున్న కానుక, విశ్వాసులు ఇస్తున్న కానుక, వీటి వలన పరిచర్య ఎంతగా విస్తరిస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. చాలామందికి సువార్త అందించబడుతూ ఉంది, గమనించండి. అందుకనే మనము ధారాళంగా ఇవ్వాలి, దేవుని దగ్గర నుంచి ధారాళంగా పొందుకోవాలి. ఆకాను కూడా దాచుకున్నాడు కదా. అదేమైపోయింది? ఆకానుకి శాపం అయిపోయింది. ఆఖరికి ఆకాను కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టి చంపాక అది ఒక పెద్ద చిన్న సైజు కొండ అయిపోయింది. అది ఆ రాళ్ళ కొట్టే ఒక కొండ అంత అయిపోయింది. గమనించండి. అంటే దాచుకున్నది ఏమైపోయింది? వారికి శాపం అయిపోయింది. గమనించండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలిగితే, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. గమనించండి. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. ఏం చేశాడు? అదిగో నా డేరా మధ్య అవి భూమిలో, 24వ వచనం, నా డేరా మధ్యలో అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 21వ వచనంలోనే ఏం చేశాడు? డేరాలో భూమిలో ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఆకాను దాచిపెట్టాడు. వాస్తవానికి దేవుని కోపోద్రేకము ఆకాను కుటుంబం మీదకు వచ్చేసింది. దాచిపెట్టబడటం, గమనించండి, శాపం.
దాచుకోవాలనుకోవటం శాపం. వాస్తవానికి పేతురు ఏమంటున్నాడు వారితో, 9వ వచనంలో, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? మీరెందుకు ఏకీభవించారు కదా? అందుకే మొదటి వచనంలోనే రాయబడి ఉందిగా, వారు ఏకముగా పొలాన్ని అమ్మారు. అంటే తెలిసే అమ్ముకున్నారు ఇద్దరు. అమ్ముదాం అని ఒక ఏకాభిప్రాయంతోనే అమ్మారు. కానీ తర్వాత వచ్చిన ఆలోచన ఏంటి వారికి? దాచుకోవాలి అని. గమనించండి. గెహజీ కూడా అలాగే దాచుకున్నాడు. వాస్తవానికి ఎలీషా ఏ బహుమతులు కూడా వద్దన్నాడు. కానీ గెహజీ రథం వెంట పరిగెత్తుకొని వెళ్ళి మా యజమాని అడుగుతున్నాడు, ప్రవక్తకు మీరు ఇవ్వాల్సిన బహుమతులు ఇవ్వండి అంటే మొత్తానికి తెచ్చుకొని తన గదిలో దాచిపెట్టేశాడు. గమనించండి. చూడగలిగితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయము 24వ వచనం, మెట్ల దగ్గరకు వారు రాగా వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఈ ఇంటిలో దాచి వారికి సెలవీయగా, వారు గెహజీ ఏం చేశాడు? ఇంటిలో, ఆకాన్ ఏం చేశాడు? డేరాలో దాచుకున్నాడు. గమనించి దాచుకోవటం మన జీవితాలకు. అందుకనే గెహజీ పరిస్థితి ఏమైపోయింది? నయమాను ఏ కుష్ఠరోగాన్ని అయితే వదులుకున్నాడో దాన్ని గెహజీ అంటించుకున్నాడు. అందుకనే ఆ రథం వెంట వెళ్ళి ఇవన్నీ దాచుకొని తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టు ఎలీషా దగ్గర నిలబడితే, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అంటే ఏమంటున్నాడు? నేను ఎక్కడికి, నీ దాసుని నేను ఎక్కడికి వెళ్తా? మళ్ళీ ఇది ఒక మసాలా అన్నమాట. ఎల్లుడు వెళ్ళాడు, కానీ ఏమంటున్నాడు? నీ దాసుని నేను ఎక్కడికి వెళ్తాను కదా. అంటే ఎలీషా దాసుడు అయినంత మాత్రాన గెహజీకి ఆశ కలగకూడదా? ఆశ కలిగింది, వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. కానీ ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు అన్నాడు ఎలీషా, నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహజీ? ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు, దాసీజనాలు, విలువైన వస్త్రాలు, ధనము, ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా ఇది కదా? నువ్వు సిద్ధపడితే ఎలీషా లాంటి ప్రవక్త కంటే గొప్ప ప్రవక్త అయ్యేవాడు గెహజీ. కానీ నీ సిద్ధపాటు అంతా దేని మీద ఉంది? ఏం తెచ్చుకుందాం, ఏం దాచుకుందాం. గమనించాలి. దాచుకున్నాడు గెహజీ, కుష్ఠును తెచ్చుకున్నాడు. గమనించాలి. దాచుకున్నాడు, ఆకాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, యజమాని దాసులకి కొన్ని తలాంతులు ఇచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనంలో చూడగలిగితే, అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. గమనించాలి. 5 తలాంతులు తీసుకున్నవాడేమో ఏం చేశాడు? ఇంకొక 5 పోగేసుకున్నాడు. ఓకే, వృద్ధి చేశాడు, బాగానే ఉంది. 2 తీసుకున్నవాడేమో వాటిని 4గా వృద్ధి చేశాడు. కానీ 1 తీసుకున్న అతనేమో ఏం చేశాడు? భూమి త్రవ్వి దాచిపెట్టాడు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది. ఏంటంటే, he digged the earth and hid his lord's money and రాయబడి. ఎవరి మనీ అది? లార్డ్స్. ప్రభువు భాగం అది. ప్రభువు భాగాన్ని దాయడానికి నువ్వెవరు, నేనెవరు? ఇప్పుడు మొక్కుబడి చేసుకున్నాక అన్నయ్య సఫీరా ఎవరు భాగం అయిపోయింది? ప్రభు భాగం అయిపోయింది. ఇప్పుడు ప్రభు భాగాన్ని వాళ్ళు ఏం చేశారు? బెగబట్టేశారు. ఏమొచ్చింది వారి మీదకి? మరణం రానే వచ్చేసింది. గమనించింది కదా. దేవునిది అది. దశమ భాగం ఎవరిది? దేవునికి ఇవ్వకుండా మన అవసరంతో తీర్చుకుంటున్నామంటే దేవుని సొమ్మును మనం ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నాం. అప్పుడు ఏమన్నారు మనల్ని కదా?
అందుకనే గమనించండి, అది ఎవరు సొమ్మంట? దేవుని. లార్డ్స్ మనీ అని రాయబడి ఉంటుంది. అది ప్రభు భాగం, మన కాదది. దాన్ని మనం వాడటానికి, మన అవసరతలు గడుపుకోవటానికి మనము సరిపోము. గమనించండి. అందుకని అననీయ సఫీరాలు దాచుకున్నారు దేవుని సొమ్ముని, వారు శాపగ్రస్తులైపోయారు. ఆ రీతిగా చూడగలిగితే దాచుకోవటం అనేది ఏ సందర్భంలోనైనా ప్రమాదకరం. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు. దేవుని ధనము మాత్రమే కాదు, అవిధేయతలు దాచిపెట్టడం, అతిక్రమాలు దాచిపెట్టడం, పాపాన్ని ఒప్పుకోకుండా బతకటం, ఇది కూడా వీరు అపోస్తుల బోధ నుంచి పక్కకి తొలగిపోయారు. ఆ సంఘ క్రమం నుంచి వారు పక్కకి తొలగిపోయారు. గమనించాలి. 9వ వచనంలో మనం భర్తతో ఏకీభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఏం చేశారు వీళ్ళిద్దరూ? పేతురు అంటున్నాడు, అందుకని ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? గమనించండి. అపోస్తలులకు ఇద్దాము, దేవుని పరిచర్యకు సహకరిద్దామన్న ఉద్దేశంతో పొలం అమ్మగా వచ్చిన డబ్బులు చూసిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా ఏక మనస్సు కలిగింది. ఏమని? ఇవ్వకపోతే ఏమైంది అని. కొన్ని పూర్తిగా ఇవ్వకుండా ఉన్నారా? కొంత దాచుకొని కొంత ఇచ్చారు. అందుకని ప్రభువు ఆత్మను మీరు ఏం చేశారంటున్నాడు? ప్రభువు ఆత్మకు మీరు విభేదించారు, వ్యతిరేకించారు, శోధించారు. మీరు ఆ రీతిగా జీవించటానికి మీరెందుకు ఏకీభవించారు? గమనించండి. అపవాది చేసే తంత్రమే అది. ఏంటంటే పరిచర్య కట్టబడటానికి, పరిచర్య విస్తరించబడటానికి, అనేకులకు మేలుకరంగా ఉండటానికి మనుషులు ఏకీభవించబడవు ఖచ్చితంగా. కానీ పరిచర్యను వెనక్కి లాగటానికి, విశ్వాసాన్ని నీరుగార్చడానికి మాత్రం ఏకీభవిస్తారు. ఇప్పుడు వీరిద్దరు చేసింది అదే. ఎందుకు? అపవాది వారిని ఆ రీతిగా ప్రలోభ పెట్టేసి, ఈ కొంతమంది దగ్గర ఉంటే దేనికైనా ఉపయోగపడుద్దేమో, ఈ కొంత మా దగ్గర ఉంటే ఇది దేనికైనా వాడచ్చేమో కదా. చాలామంది తల్లిదండ్రులు సెటిల్ కాని పిల్లలు ఉంటారు కదండి, వారి కోసం ఈ దశమ భాగాన్ని కూడా వాడేస్తారు. అయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలకే కదా నేను వాడుతున్నాను అనేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది స్థిరపడిన తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా తల్లిదండ్రులను సమ్మానించమన్నావుగా, వాళ్ళ కోసమే నేను వాడుతున్నా. చెప్పాగా, ఇది ఎవరు సొమ్ము? మనం ఎవరో వాడటానికి కదా. అది ప్రభువు భాగం, అది మన భాగము కానే కాదు. కానీ ఆ భాగంలో వీళ్ళు కొంత పేతురు దగ్గరికి తెచ్చారు, కొంత వీళ్ళు దాచుకున్నారు. ప్రభు ఆత్మను శోధించడానికి వీళ్ళిద్దరూ కూడా ఏకీభవించారు. అందుకని యేసుకేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, అనేకులు కూడా ఏకీభవిస్తున్నారంట. అది అపవిత్రురాలైననియు వాళ్ళిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలుసెను అంటున్నాడు. గమనించండి. అంటే ఇశ్రాయేలు అలాగే లోకస్తులు, ఇశ్రాయేలీలు లోకస్తులు ఇద్దరు కూడా ఏకమైపోయారు, ఏకరీతిగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు. అనేకులు కూడా అపోస్తుల బోధలో పెరుగుతూనే లోకాశల్లో కలిసిపోతున్నారు. ఆ రెండు వారిలో ఉంటున్నాయి. ఇటు బోధ ఉంటుంది, ఇటు బయట లోకాచారాలు కూడా. ఎందుకు ఏకీభవించాలి అటువంటి వాటితో? కొన్ని సందర్భాల్లో ఏకీభవించడం ఎలా ఉంటుందంటే మేడం డిసైడ్స్, పిఎం ప్రిసైడ్స్ లాగా ఉంటుంది. కాలం క్రితం మన్మోహన్ సింగ్ మనకి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేశారు. ఎటువంటి వివాదాలు లేకుండా చేశారు, ప్రశాంతంగా చేశారు. కానీ ప్రధానమంత్రి ఏమైనా మాట్లాడాలంటే ముందు ఎవరు చెప్పాలి? ఆయనకి మేడం చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి. బహుశా అననీయ కూడా అలాంటి వాడేమో.
సఫీరా చెప్తేనే గెలిచేవాడు. అందుకనే మొత్తానికి ఓకే ఎస్ అంటే సరిపోయిందిగా. అతను కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఇది ప్రభు భాగం కదా ఇచ్చేద్దాం అని అనాలని లోపల ఉన్నా ఏం చేశాడు, ఇప్పుడు ఎందుకు లేకపోవాలా అని చెప్పి సర్లే రాద్దాం అంటున్నారుగా. కొన్ని కుటుంబాలు అలాగే ఉంటాయి. ఏది పరిచర్యకు సహకరించే విధానంలో కాదు, పరిచర్యను నీరుగా ఇచ్చే విధానం. దేవుని బిడ్డలకు సహకరించే విషయంలో కాదు, వారిని వెనక్కు లాగే విషయంలో ఏకీభవిస్తూ ఉంటారు. కొంతకాలం క్రితం ఒక ఆయనకు ఒక పని చెప్పాను, ఇది చూడండి ఇది ఇలా చేయాలని చెప్తున్నా. ఈ లోపు ఆ లాభ ఎక్కడో చెవుంది రా ఇంకా లేట్ అవుతుందంటే వెళ్ళిపోయాడు. ఇంకా పని లేదు ఏం లేదు. అన్ని చోట్ల అలాగే ఉండొచ్చుగా. దొండ నీదండి. మన దేవుని దగ్గర మాత్రం దాచుకోవాలి మన స్కిల్స్, మన ఎఫర్ట్స్ కదా, మన ప్రయాస, మన నైపుణ్యాలు, మనకున్న ఇవన్నీ దాచుకోవాలి. మరి బయట చేస్తావుగా ఇలా ఉంటారు. అన్నయ్య సత్యరాలు కూడా అలాగే ఉన్నారు కదా. వాస్తవానికి విశ్వాసులు అకుల ప్రిస్కుల లాగా ఉంటే అంత బాగుంది కదా. వాళ్ళు డేటాలు కొట్టారు, వాళ్ళ పక్కన కూర్చొని పౌలు కూడా ఏం చేశాడు అలా ఉన్నట్లు ఈ మధ్య జనాలందరూ అననీయ సఫీరాలు లాగానే అక్కడ వచ్చే యూనిటీ మామూలు యూనిటీ కాదు. కూటమికి కూడా ఉండదు అంత యూనిటీ. కూటమి అయితే 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. ఈ యూనిటీ ఉండదు చూడండి, అననీయ సఫీరాలు లాంటి యూనిటీ. ఇది జీవితానికి ఉండదు. ఇలా భయం ఏంటంటే తర్వాత పెట్టరాయం ఉందని వండుకోవు. నువ్వు వండుకుంటే నీకు ఆ బాధ ఎందుకు, అది పెట్టరాయం ఉందని కదా. వీళ్ళు అక్కడి నుంచి కమాండ్ చేస్తారు భర్తని, అలా చేయి ఎలా చేయి, ఎందుకు అంటా ఉంటారు. ఇది 10th చదివినందుకే. దాని బదులు ఒక పీజీ చేసి ఐఏఎస్ అయ్యి ఉంటే ఒక 5,000 మంది జిల్లాలో 5,000 మంది మగ ఆఫీసర్లను కమాండ్ చేసేదాన్ని. ఎందుకు ఇలా చెప్పచ్చు ఒక కమాండింగ్ ఒక్క భర్తనే ఏం చేశాడు పాపం అని బాగా చదువుకుంటే ఐఏఎస్ అయ్యి నువ్వు కూడా విన్ లాంటి వైట్ శారీ కట్టుకొని కలెక్టర్ లాగా 5,000 మంది పురుషుల్ని నువ్వు జిల్లా మొత్తం కమాండ్ చేసేదాన్ని. ఎంత ఏకాత్మ, ఏకభావము, ఏక మనస్సు. ఇది అసలు చూడలేక చచ్చిపోతా ఉంటాయి అంటావు. మరి అని వెళ్ళిపోయిన అన్ని చోట్ల అలాగే వెళ్ళొచ్చుగా. గ్లాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అనొచ్చుగా మా అందరూ ఇప్పుడు గ్లాస్ దగ్గర ఉంటాడు తాగి నాశనం. ఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే అనొచ్చుగా అని. ఓన్లీ మందిరం మీకు మందిరం షేక్స్పియర్ స్టేజ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. మధ్య షేక్స్పియర్ డ్రామా అయిపోయింది మందిరం అంటే. అన్ని విజ్ఞాన ప్రదర్శనలు మందిరం. ఏం చేయాలి? అందుకని వీళ్ళు ఏం చేశారు, ఏకీభవించారంట. అసలు మీరు ఎందుకు ఏకీభవించారంటున్నాడు పేతురు, గమనించండి. అందుకని చూడగలిగితే యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయము 14వ వచనంలో వారు ఫిలిష్తీయుల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు, ఎదోమును మోయాబును ఆక్రమించుకుందురు. ఎలాగా? వారు ఏకీభవించి గమనించారు. అందుకనే మనం చదువుకున్న కీర్తనలో కూడా దావీదు మహారాజు ఏమంటున్నారు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నారు, ఏదికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. 2వ కీర్తన 3వ చరణంలో యెహోవాకు వ్యతిరేకంగా, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా. ఎవరు ఆయన అభిషిక్తుడు? యేసు క్రీస్తు ప్రభువు. మేమంతా పుస్తే, నిజంగా పుస్తే. నేనేం లేదు, ఊరికే చెప్తాను నా అభిషేకం ఏం లేదు. ఆయన ఒక్కడే అభిషేక్తుడు. అందుకని ఆయన ఏమన్నా మనం క్రీస్తు అన్నాం. ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? విరోధముగా నిలబడుతున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన
చేయుచున్నారు. గమనించారు. అంత మాత్రమే కాదు, యూదులు ఏకీభవించి పౌలు మీద కూడా ఇలాగే లేచారు. 18వ అధ్యాయంలో మనం చూడగలిగిన అపోస్తల కార్యముల గ్రంథంలో వీళ్ళందరూ ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏకీభవిస్తున్నారు. అన్నయ్య సఫీరాలు గనక దేవుని భాగాన్ని, ప్రభు భాగాన్ని దాచుకోవటానికి ఏకీభవించారు. గమనించారు. వాస్తవానికి ఏకాత్మ ఏకభావం మంచిదే, కానీ దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా కాదు. అందుకే ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే 12వ వచనంలో గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏం చేశారు? ఎంతకి పౌలు ఎవరు? యూదులే. బెన్యామీను గోత్రానికి సంబంధించిన వారు యూదుడే. కానీ ఇప్పుడు యూదుడు దేవుడిని సేవ చేస్తుంటే యూదులు ఏం చేస్తున్నారు? ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, అందుకని అన్న రమేష్, బస్సు ఎక్కేవాడికి అర్థం ఎవరు? బస్సు దిగేవాడు. బస్సు ఎక్కేవాడికి అర్థం ఎవరు అంటే బస్సు దిగేవాడే. మరి ఇప్పుడు పౌలుకి ఆటంకంగా నిలబడింది ఎవరంటే యూదులే, అతని స్వంత జనమే. యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువేయండి అన్నది ఎవరంటే ఆయన సొంత ప్రజలే. గమనించండి. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఏకీభవించారు. ఇక్కడ వీరు కూడా దాచుకోవటంలో ఏకీభవించారు. అందుకని గమనించండి, 8వ వచనంలో అడుగుతున్నాడు కదా పేతురు, ఏమంటున్నాడు? అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని అంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఎంతకే అమ్మారా మీరు? ఆమె ఏమంటుంది? అందుకు ఆమె అవును. మనం ఏం చెప్తే అదే చెప్తుంది. ఒకప్పుడు చిలక పలుకు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ఏం చెప్పమంటే అది చెప్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే అంతకే అన్నారా అంటే ఆమె ఏమంటుంది? ఇంతే, ఇంతకే అన్నాం. ఇంతకీ వీళ్ళు దాచుకున్నారన్న సంగతి పేతురికి ఎలా తెలిసిందంటారు? రిజిస్ట్రార్ ఏం చెప్పారు? అమ్మినప్పుడు ఎంతకు అమ్మారండి అని చెప్పారా? పోనీ గెహజీ వెళ్ళాడు అన్న సంగతి ఎలీషాకి ఎవరు చెప్పారు? నువ్వు ఈరోజు ఇక్కడ ఉంటావు అనుకోలా, పులివెందుల్లో ఉంటావు అనుకున్నా. రాత్రి వార్తలు చూస్తాను కూడా, ఏంటి కిషోర్ కనపడలేదు ప్రెస్ మీట్లో, చక్రవర్తిగా ఉన్నాడు, అందరూ ఉన్నారు అనుకుంటున్నా. సంతోషం వచ్చేది. పులివెందులు వెళ్ళదు, ఎదుగుతులు పాలేదు ఎప్పుడైనా. అవును, నేనే చూస్తాను. ఎందుకు ఎవరు చెప్పుకుంటారు? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. అందుకని అపోస్తల కార్యములన్నీ పరిశుద్ధాత్మ కార్యాలే. అందుకని అడుగుతున్నాడు, మీరు ఎంతకే అమ్మారా? ఆమె ఏమంటుంది? అవును, ఎంతకే అమ్మాం. గమనించాం. అబద్ధము దేవునికి అంటే ఆయన ఇష్టపడడు. ఆయనకు అబద్ధం అనేది ఏంటి? అసహ్యము. గమనించండి. వారి హృదయాల్లో నుంచి అబద్ధము సాతాను చేత ప్రేరేపించబడి వచ్చేసిందంటే ఇక దానికి ఎవరు కూడా ట్రైనింగ్ ఇవ్వవసరం. ఎలాంటిది అబద్ధం? జానీ ఎస్పాతాలు లాంటిది. చక్కెర తిన్నావా? నో. ఎప్పుడు తెలుస్తుంది? నోరు తెలిస్తే అనుకుంటాం మనం కూడా అలాగే. నో. కానీ ఎప్పుడు తెలుస్తుంది? ఆయనకి సమస్తం తెలుసు, ఆయనకి ముందే తెలుసు. గమనించండి. అందుకే చూడగలిగితే అబద్ధ ప్రమాణము చేయకూడదని రాయబడింది జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. తన పొరుగు వారి మీద ఎవడును దుర్యోచన
యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి అబద్ధము అసహ్యం. గమనించాలి, దేవునికి అబద్ధము అసహ్యం. అదే రీతిగా కీర్తనాకారుడు అంటున్నాడు 119వ కీర్తన 163వ చరణంలో, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అంటున్నాడు. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. గమనించండి, దేవునికి అబద్ధము అసహ్యం. ఎందుకని? అబద్ధానికి జనకుడు ఎవరో? సాతాను కదా. అందుకనే ఇప్పుడు సాతాను అననీయ సఫీరాలను ఏం చేశాడు? ప్రేరేపించి వారి చేత అబద్ధం ఆడిస్తున్నాడు. ఎంతకే నమ్మితేనండి ఆమె ఏమంటుంది? ఎంతకే అని చెప్తుంది. గమనించాలి, వాస్తవానికి అబద్ధం ఆడితే తప్పించుకున్నారు వాళ్ళు. జ్ఞానైన సొలొమోను కూడా అదే అంటున్నాడు. 19వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనంలో, కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడు వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా తప్పించుకోలేదు. అననీయ సఫీరాలు కూడా తప్పించుకోలేదు. అంత మాత్రమే కాదు, ఏం జరిగింది? వారి సాక్ష్యాన్ని వారు పోగొట్టుకున్నారు. అపోస్తలులతో పాటు ఉంటూ క్రమము కలిగిన సంఘంలో పెరుగుతూ ఆ క్రమాన్ని వీరు విభేదించి వారి సాక్ష్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాస్తవానికి మన పెదవులే మన మీద సాక్ష్యం పలుకుతాయి. యోహాను సువార్తలో క్షమించండి, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది 15వ అధ్యాయము 6వ వచనంలో, నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవని విని పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నది. గమనించండి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నది. చూస్తున్నారా? ఇటువంటి సాక్ష్యాన్ని వీళ్ళు పోగొట్టుకున్నారు. వాస్తవానికి వీరు కూడా మరొక అకుల ప్రిస్కిల్లా లాగా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఎంతమందికైతే పౌలు అపోస్తలుడు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు, ఆ జాబితాలో వీరు కూడా ఉండాల్సిన వారు. కానీ ఏమైపోయింది? ఇప్పుడు వీరు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకనంటే అబద్ధం ఆడారు, దేవుని ఆత్మను విభేదించారు, దేవుని సొమ్మును దాచుకున్నారు. గమనించారు, వీరు ఒక చెడ్డ మాదిరిగా ఆదిమ సంఘములో ఉండిపోయారు. అంత మాత్రమే కాదు, చూడగలిగితే యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం. వాస్తవంగా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పమంటే మనుషులు క్వశ్చన్ మార్క్ మొహం పెడతారు, క్వశ్చన్ మార్క్ చేశారు. కానీ వీళ్ళ దగ్గర ఆ జంకు ఏమీ లేదు. వీళ్ళ దగ్గర ఏ మాత్రం కూడా తడబడకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంతకన్నారా? అదే చెప్తున్నంత వారి మీద సాక్ష్యం. వారి ముఖమే వారి మీద సాక్ష్యం చెప్తుంది కదా. గమనించారు, అందుకే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారో మరి ఈ అననీయ సఫీరా. అంత మాత్రమే కాదు, శిక్షను పొందుకున్నారు. 10వ వచనంలో మనం చూడగలిగితే, వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి తెచ్చిరి. నాటి అపోస్తలులకి, నాటి ఆదిమ సంఘానికి మరి సహకరించి ఆశీర్వాదకరంగా ఉండవలసిన మరి అననీయ సఫీరాలు వారి కుటుంబము దేవుని ఉగ్రతకు గురయ్యి మరణించడం అనేది చాలా విచారకరం. అందుకని గమనించండి, మరి దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారు ఎంతోమంది ఈ రోజున అననీయ సఫీరాలాగానే జీవిస్తూ దేవుని దృష్టిలో నమ్మకత్వాన్ని, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ శిక్షకు
పాత్రలు అవుతున్నారు. ఎంత విచారకరం ఇది, ఎంత విచారకరం గమనించండి. అందుకని చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉంది కదా, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము అని రాయబడి ఉంటుంది. అంటే హాని చేసిన వాని మీదకి ఏమొస్తుందంట? తల మీదకి శిక్ష. వీళ్ళు కూడా వాస్తవంగా సంఘానికి హాని చేశారు వీళ్ళు, అందుకని వీరికి శిక్ష. అంత మాత్రమే కాదు, ఉగ్రతకు తగిన శిక్ష. యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, 19:29లో యోబు గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనము, మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. ఉగ్రతకు తగిన శిక్ష, దోషములకు తగిన శిక్ష నియమించబడుతుంది. ఇంతకీ వీరు ఏం చేశారు? దేవుని ఆత్మతో విభేదించారు, అబద్ధం ఆడారు. గమనించారు. అందుకని ఆజ్ఞను తిరస్కరించారు గనుక వీరు ఖచ్చితంగా శిక్ష పొందుకోవలసిన వారిగా ఉన్నారు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును అని రాయబడి ఉంటుంది. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. గమనించాలి. ఆజ్ఞను తిరస్కరించడం. వాస్తవానికి అప్పటి సంఘంలో ఉన్న ఆజ్ఞ ఏంటి? కలిగిన దాంట్లో అపోస్తల పాదాల దగ్గరికి ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు. వీరికి శిక్ష, మరణ శిక్ష. ముందు అననీయ వెళ్ళాడు, అలాగే అక్కడే పేతురు పాదాల దగ్గరే చనిపోయాడు. కాసేపటికి ఏమీ తెలియనట్టు ఎవరు వచ్చారు? సఫీరా వచ్చింది. ఏమంటుంది? ఆ విషయం తెలియదు. అననీయ చనిపోయాడు అన్న సంగతి తెలియదు. ఏమనుకుందో, ఎక్కడో ఉండుంటాడు అనుకోమంది. కానీ ఎంత కమ్మారా? అవును, ఎంత కమ్మారా. ఇంకా అక్కడే చనిపోయింది. ఉన్న యవనస్తులు ఆమెను తీసుకొని అననీయాను పాతి పెట్టిన చోటే పాతి పెట్టారు. గమనించారు. అంటే సాక్ష్యాన్ని కోల్పోయిన సఫీరా మరణశిక్షను కూడా పొందుతుంది. దేవుని భాగాన్ని, ప్రభువు భాగాన్ని మనము దాచుకోవటానికి తగం. అది కేవలం తమ విషయంలో మాత్రమే కాదు. దేవుడు మనిషికి సంపద, సమయం, సామర్థ్యం ఇవి కూడా అందరికీ ఇచ్చారు. కేవలం సంపద మాత్రమే దాచుకోవటం కాదు, మన సామర్థ్యము, మన సమయాన్ని కూడా దాచుకోకుండా దేవుని కోసం వాడాలి. గమనించి మన సామర్థ్యం, దేవుడు మనకి మంచి ప్రతి ఒక్కరికి తలాంతరం ఇచ్చుంటాడు. దాన్ని దేవుని కొరకు వాడటంలో తప్పేంటి? ఒక చోట వాడి ఇంకో చోట వాడకుండా ఉంటే అది చాలా ప్రమాదకరం. అసలు వాడటమే మానేస్తే అది ఇంకా ప్రమాదకరం. ఇంకా తలాంతే ఉండదు. లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్, ఉపయోగ నిరుపయోగ సిద్ధాంతం. నువ్వు వాడితే నీ తలాంతలు ఇంకా అధికం అవుతూ ఉంటాయి. నువ్వు వాడకుండా ఉన్నావు అనుకో, తలాంతరం ఉండవు, మరుగైపోతాయి. హవ్వ రోజుల్లో సర్పము యుక్తి గలది మాత్రమే కాదు, దాని కాళ్ళుండే అది పాకేది, అది నరిచేది. అంటే మరీ మనంత కాళ్ళు కాదులేండి, బల్లికేవో లేకపోతే తొండకో ఉండేదంటే కాళ్ళు ఆ రోజుల్లో సర్పానికి ఉండేది. కానీ దానికి వచ్చిన శాపం ఏంటి? ఇక మీద నుంచి నువ్వు పొట్టతో పెంపుడు పాడుతుంది కదా. అందుకని కొన్ని సందర్భాల్లో దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడాలి. ఒకవేళ పాడటం నీ సామర్థ్యం అయితే దేవుని కొరకు పాడాలి. కానీ చాలామంది ఏంటంటే చైతన్య వాళ్ళతో పాడటానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఏదో వాళ్ళేదో బాలసుబ్రహ్మణ్యం సింగర్లు అయినట్టు మనతో పాడాలి. వాళ్ళు పాడాలంటే ఒక గెటప్ ఉండాలి, ఒక ఆర్కెస్ట్రా ఉండాలి. అందరూ పాడే పాటలు పాడున్నది. మరి ఏమన్నా ఉంది? ద్వంద్వ నీతి అందా ఉంది, డబుల్ స్టాండర్డ్స్. మిగతా చోట పాడతావుగా, మరి ఎక్కడెందుకు పాడవు? అందరితో కలిసి పాడటానికి మా స్వరం
జనాలతో పాడితేనే నీ స్వరం పాడైపోయేటట్టయితే ఏంటి నీ సామర్థ్యాన్ని ఏం పాడావు దేవుని కోసం? ఒకరోజు 200 గుర్తుపెట్టుకో. నువ్వు మరీ అంత పొదుపుగా పాడేటట్టయితే ఉండవు ఒక రోజున. పిల్లల్ని కూడా ఒక రకమైన ఫాల్స్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేసి మొఖాలు పడిలేక మోకాళ్ళ మీదకి రావడం ఉపయోగం లేదు. ఎవరొస్తుంది కదా? బండ్ల మీద పడి ఎక్కడో మొఖాలు పడిన తర్వాత మళ్ళీ మోకాళ్ళ మీద వచ్చి ఉపయోగం ఉండదు. ముందు నుండి జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, బాగా చదువుకోవాలి కదా, అలా ఉండాలి. మరి ఏం చేస్తున్నాం మన సామర్థ్యాలన్నీ కదా? చెప్తాయి కదా, కొన్ని పనులు మనం మందిరంలో చేయడానికి ఏదో ఆలోచిస్తూ ఉంటాం. తప్పేం లేదు, చేయొచ్చు. ఏం తప్పేం కాదు. చిన్న మైక్ తీసారు పక్కన పెట్టచ్చు, ఒక క్లాస్ మాట్లాడవచ్చు, చేయడం అలా పెట్టచ్చు. అన్నీ ఒకటే చేయాలని లేదు, ఏదైనా వచ్చి తాళాలు చేయాలని లేదు. చేయొచ్చు చాలా ఉంటే మనం చేసుకోవడానికి. అందుకని గమనించండి, కొన్ని మనం చేయటం మానేసామని కదా అంతరించిపోతాయి కొన్ని తలాంతులు మనిషిలో నుంచి. మన సామర్థ్యం, మన సమయం కూడా అంతే. నేను ఆమె నన్ను తలెత్తేవాడికి ఎవరు కనిపించలే. ఆమె ఎలాగో లేదు కదా. కొన్ని ఎవరికైనా మాట్లాడదామంటే కనిపించింది, కొన్ని ఎవరికైనా ఫోన్ చేసి నేను సో అంటే నేను అంత హడావిడి చేయను. నేను అన్నంత బిల్డప్ ఏమన్నాను ఇలా అంటే అందులో నేను జాయిన్ అంటే అంతే. నేను జాయా అంటున్నారు ఫోన్ లోపల మనోళ్ళే అంటున్నారు. మంచిదే, ఇలాగే ఉండాలి. మరి అంత సెలబ్రిటీ స్టేటస్ పబ్లిసిటీ అవసరం లేదు. ఏమంటే ఫోన్లో మాట్లాడుతుంది అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరికైనా మాట్లాడాలంటే అదే మీకు అంత సమయం అంత ఇదిగా ఉందా, అంత టైట్గా ఉంటుంది. సమయానికి వస్తున్నారు 9కి, అంత సమయం వృధా అయిపోతుంది. ఇక్కడ ఉంటే మా క్వాలిటీ టైం వేస్ట్ అయిపోద్ది, మా అమెరికన్ టైం వేస్ట్ అయిపోద్ది. ఏమన్నా అందుకని కేవలం సంపదే కాదు, మన సామర్థ్యం, మన సమయం ప్రభు కొరకు మనం వాడటంలో తప్పేమి. వారి దగ్గర ఎదురు చూడకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు పక్కన వెళ్ళుంటే ఒక 100 మందికి అద్భుతాలు చేసేవారు. కానీ సమరయ స్త్రీ కోసం ఎంత టైం ఆయన అక్కడ ఖర్చు పెట్టారు ఆలోచించారు. మరేంటి మనం అంతకంటే గొప్పవమ్మా కాదుగా. వచ్చేంత వరకు అక్కడ ఉన్నాడు, ఆగే ఎదురు చూశాడు. కొంతమంది అల్ట్రా మోడర్న్ ఏమొస్తూ ఉంటారు మనలోనే. నాకు ఒక్క ఆప్షనే ఇస్తారు, ఒక్క ఆప్షనే, ఒక చిన్న అవకాశం ఇస్తారు. నాకు ఏం చేస్తారు తెలుసా? ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 3 రింగులు 4 రింగులే. మా ఇల్లు 4 అడుగులు ఉంటుంది. ఆ చెవు నేను ఫోన్ దగ్గరికి వెళ్ళాలి, ఇల్లు తీసేవాడికి అది మిస్డ్ కాల్ ఉంటుంది. ఇప్పుడు అది తిరిగి ఆ ఎగ్జామ్ కోసం ఫోన్ చేద్దాం కదా, అప్పుడు వెళ్ళిపోతాడు. ఏది 3 రింగులు కదా వెళ్ళిపోతాడు. అంత బిజీ అని ఇక్కడ ఏం చేద్దాం కదా మనం. టైం మేనేజ్మెంట్ ఏంటి, రావడం ఏంటి? నేను అనుకోవడం వాడు 7:30 లేచి 8కి ఎగ్జామ్కి వెళ్ళేది యాక్చువల్లీ. అందుకని నాకు 3 రింగులు ఇచ్చాను, లేదా 2 రింగులు ఇచ్చి తర్వాత ఏం చెప్తాడు, అది ఇంట్లో అన్నీ ఫోన్ చేయలేదు అంటాడు. నాకు అవకాశం ఉంటుందా కదా? ఎంత బిజీగా ఉంటున్నాము మనం. సమయాన్ని మళ్ళీ తిరిగి చేస్తే దొరకడం. అయితే అది రీడవుతానే ఉంటుంది, లేదా అది ఇంట్లో తీసి వెళ్ళిపోయాడు అన్నయ్య. అంటే విజయవాడలో టైం అందించారు. ఇక మాలాగా మీరు ఉదయం 4:30కి లేచి సాయంత్రం 7:30 కొడుకుంటారు. అప్పుడు మీకు ఇంకా టైం ఉంటుంది. అందుకని మనకిచ్చిన సమయం, సంపద, సామర్థ్యం దాచుకోకుండా దేవుని కోసం వాడినప్పుడు ఖచ్చితంగా ఇంకా వృద్ధి చెందుతూ, ఇంకా తలాంతులు పెరుగుతూ ఉంటాయి. ఒక తలాంతు దాచిపెట్టినోడు ఏమయ్యాడు? ఏమీ సంపాదించవాలి.
5 తీసుకున్నవాడు 5గా వాటిని వృద్ధి చేశాడు. అంటే వాటిని ఏం చేసి ఉంటాడు? ట్రేడింగ్ చేశాడు. వాటిని ట్రేడింగ్, వ్యాపారం చేశాడు. గమనించి అలాగే మనం కూడా మనకి ఇచ్చిన ఏదైతే అది కదా, ఏ చిన్న తలంపు ఉన్నా సరే దేవుని కోసం వాడితే తప్పేమీ కాదు. అన్నీ ఆయనే చూసుకునేవాడైతే చెప్పాగా, ఆయన ఇంటికంటే ఆయనకి పోయినాము, నాకు లేదు అది. కాబట్టి ఆయన ఎక్కడ ఉండి అన్నీ చూసుకునేవాడు. నేను ఇంకో మందిరానికి వెళ్ళాలి, ఇంకా వేరే ఆరాధనలు చూసుకోవాలి. అందుకని ఆ పోటీ తీసుకురావాలి. ఎప్పుడు అంకులు ఉంటే చూసుకుంటే, ఇప్పుడు ఆంటీ కూడా లేదు, అన్నీ మీరే చూసుకోండి. అందుకని అన్నీయ సభ్యులను దృష్టిలో పెట్టుకుందాం, దాచుకోకుండా దేవుని కోసం వాడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. తలలో మనసండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. వందనాలు. అన్నయ్య సభ్యులను మా ముందు ఉంచారు. వారు దాచుకొని శిక్షణ పొందారయ్యా. మేము మీ కోసం ధారాళంగా ఇచ్చి దీవించబడటానికి సహాయం చేయాలి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని మీరు కట్టుకోలేక చేయాలి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం